హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో నిన్నటి ఎపిసోడ్లో చూసుకుంటే టాస్క్లు అయితే బాగానే ఆడినారు, అంతా బాగానే ఉంది, ఓనర్స్ విన్ అయినారు. ఇదంతా పక్కకు పెట్టేస్తే నిన్న మొత్తం ఎపిసోడ్లో చూస్తే మీకు ఏమనిపించింది? నాకైతే మొత్తం క్రింజ్ అనిపించింది. ఈ క్రింజ్ ఎవరి వల్ల కూడా అర్థమైపోయినాలే, కొందరు అనవసరంగా ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నా కూడా వాళ్ళకు వాళ్ళు నిరూపించుకోకుండా వాళ్ళ ఓటింగ్ లెవెల్స్ని వాళ్ళే తగ్గించుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా మీకు చూస్తే ఎపిసోడ్స్ చూసినా లేదంటే ప్రోమోలు చూసినా ప్రోమోలు ఓన్లీ వాళ్ళ కోసమే సపరేట్గా, లవ్ ట్రాక్ల కోసమే సపరేట్గా ఇస్తున్నట్టు నాకైతే కనిపిస్తుంది. బట్ ఇది 1 in 1 అయితే బాగుండు, కానీ 1 3 in 1 అయిపోతుంది కాబట్టి అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒకరితో మాట్లాడితే ఒకరు వెళ్ళిపోతున్నారు. అదంతా పక్కకు పెడితే అక్కడ మెయిన్ క్యాండిడేట్ రీతు చౌదరి గారు అసలు అంటే దేనికి ఇదంతా చేస్తున్నారా? ఆమె నామినేషన్లు ఉందని మర్చిపోయారా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. చాలా జెన్యున్గా సీరియస్గా ఆడేది మాత్రం చాలా కొంచెం మందే, చాలా తక్కువ మందే ఉన్నారు. ఎట్లాంటి ట్రాకులు పెట్టుకోకుండా ఓన్లీ గేమ్ మీద ఫోకస్ చేసే వాళ్ళు మాత్రమే. అండ్ హరిత హరీష్ గారు నార్మల్ అయిపోయారు. తనుజ గారు ఫుడ్ కూడా పెట్టి తినిపించేశారు. భలే అనిపించింది ఆ విషయంలో. తనుజ గారు కూడా బాగా ఆడుతున్నారు. అండ్ ఎపిసోడ్ మొత్తంలో బాగా క్యూటెస్ట్ అనిపించేది ఏంటంటే తనుజ ప్లస్ ఇమాన్యుయల్ టాకింగ్ అనమాట. మొన్న ఎపిసోడ్లో చూసుకుంటే నడుం గిల్లా దాంట్లో కూడా అంటే వాళ్ళు క్యూట్ ఫ్రెండ్షిప్ కనిపిస్తుంది తప్పితే దాంట్లో వేరే పరమార్థాలు అయితే నాకైతే కనిపించినట్టు అస్సలు అనిపించట్లేదు. ఎందుకంటే నిన్న చూసుకున్న దాంట్లో కూడా కాల్ చేసి అంటే సంజన గారు ఒక టాస్క్ ఇచ్చారు, నా దాంట్లో థమ్స్అప్ బాటిల్ ఉంది పెద్దది, నన్ను ఎంటర్టైన్ చేయండి, థమ్స్అప్ బాటిల్ ఇచ్చేస్తా అని చెప్పారనమాట. సో ఆ ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళు బాగా చేస్తున్నారు, చాలా ఫోకస్డ్గా ఆడుతున్నారు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే తనుజ గారి చీరలో చాలా చక్కగా క్యూట్గా ఉన్నారు అనిపిస్తుంది. అంటే ఎవరు చీర కట్టుకున్న అంత క్యూట్ అనిపించట్లేదు, బట్ తనుజ మాత్రం చూస్తూ ఉంటే నచ్చుతుంది. ఫస్ట్ వీక్ అంతా కొంచెం ఆమెకు అర్థం కాకుండా ఇది ఉంది, మనల్ని కూడా కన్ఫ్యూజన్లో పెట్టేసింది. బట్ తనుజ మాత్రం సూపర్ క్యూట్ ఉంది అనిపించింది. అంటే నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత పింక్ వాయిలెట్ కలర్ శారీలో చూసిన తర్వాత నా ఒపీనియన్ అనమాట. ఇంకా ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కాదు, ఈ డిమాండ్ పవన్ ఏం చేస్తున్నాడో అసలు అర్థం కావట్లేదు. వీళ్ళు ఓన్లీ ట్రాకులు పెట్టుకోవడానికా, లేదంటే రీతు దగ్గరికి వెళ్ళి నిన్న నేను బ్లూ షర్ట్ వేసుకున్నాను, నువ్వేం నాకు రెస్పాండ్ అవ్వలేదు అని అంటే ఇదా మాట్లాడే పద్ధతి, ఇదా మాట్లాడే విధానం? అసలు గేమ్ ఎక్కడుంది? అసలు ఈసారి కదా వీళ్ళని ఎలిమినేట్ చేయాలి. అండ్ ఇంకొకటి సుమన్ శెట్టి గారి విషయానికి వస్తే సుమన్ శెట్టి గారికి సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు, మామూలుగా లేదనమాట. సరే వాట్ ఎవర్, అంటే చాలామంది అంటున్నారు అసలు ఈయన ఏం ఆడుతున్నాడని, ఈయనకి ఇంతగానో ఓటింగ్ వస్తుందని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. బట్ అదంతా జెన్యూన్ ఓటింగే, టాప్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఓటింగ్లో. ఫస్ట్ సేవ్ అయ్యేది మేబీ సుమన్ శెట్టి గారే అయి ఉండొచ్చేమో మేబీ. ఎందుకంటే ఆయనది ఏ వీడియో పెట్టినా లేదంటే ఒక డైలాగ్ పెట్టినా ఏది పెట్టినా కానీ, ఈవెన్ మాలో ఒక చిన్న ప్రోమో వదిలారు, ఆయన మాట్లాడడమే చాలా తక్కువ మాట్లాడుతున్నాడు. సో ఆయన మాట్లాడిన డైలాగులన్నీ ఒక 4 డైలాగులు ఒక వీడియో పెడితే అది దగ్గర 6 millionకి వెళ్ళిపోయింది. 4 lakhs లైక్స్ ఉన్నాయి దానికి. అంటే జనాలు ఏం తీసుకున్నా అంటే చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు. దట్టు ఎక్కడ ఏం మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడు, ఎవరి జోలికి వెళ్ళట్లేదు, ఆయన పని ఏందో ఆయన చూసుకుంటున్నాడు. కాబట్టి జనాలకి విపరీతంగా నచ్చేస్తున్నాడు సుమన్ శెట్టి. కాబట్టి మంచి ఓటింగ్ అయితే ఉంది, మంచిగా ఓటింగ్ పడుతుంది. అండ్ నెక్స్ట్ భరణి గారికి, ఇమ్ము గారికి, సో ఇవన్నీ పడుతూనే ఉన్నాయి జనరల్గా. బట్ ఇంకొంతమంది ఉన్నారు నామినేషన్స్లో ఉన్నా కూడా వాళ్ళ ఆటను పట్టించుకోకుండా వాళ్ళ పులిహోర లేదంటే వాళ్ళ వెహికల్ చేస్తలే ఇప్పటి వరకు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అండ్ ఇంకా అందులో చెప్పాలంటే టాస్క్ విషయంలో అసలు సుమన్ శెట్టి గారు అద్దర కొట్టేశారు నిన్నటి ఎపిసోడ్ మొత్తంలో చూసుకుంటే. చాలా అంటే ఆయన ఏజ్కి ఆడాల్సిన దానికంటే ఎక్కువే ఆడేశారు. అయినా కానీ అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో. అండ్ సుమన్ శెట్టి గారు ఏ డైలాగులు పెట్టినా కానీ ఇన్స్టాగ్రామ్లో భలే వెళ్ళిపోతున్నాయి. అంటే ఆయన మాట్లాడే విధానం కూడా ఎలా ఉంటుందంటే లైక్ మొన్న నామినేషన్ చేసేటప్పుడు ఇలా పెట్టి ఫేస్ నార్మల్గా కూడా ఇలానే పెట్టుకొని ఉంటారు. ఆయన ఇలా పెట్టేసి, అమ్మ ప్రియా నన్ను నువ్వు దొంగ అన్నావమ్మా, నేను దొంగతనం చేసేవాడిలో కనిపిస్తున్నానమ్మా అని చెప్పేసి భలే మాట్లాడుతున్నాడు. మంచి పాయింట్స్ పెడుతున్నాడు. సంజన గారు కూడా కలర్ పుష్ నామినేషన్ చేసినప్పుడు కూడా హ్యాపీ హోలీ అని డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే బయటికి వస్తుంది తనలోని ఓల్డ్ కమీడియను. భలే అనిపించింది. అసలు ఎపిసోడ్ మొత్తంలో ఫుల్ ఆఫ్ పాజిటివ్నెస్. అంటే నాకు ఇమాన్యుయల్ ప్లస్ మన
సుమన్ శెట్టి గారిది తప్పితే ఇంకా ఎవరిది లేదు. ఓటింగ్ పొజిషన్ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. పెద్ద అక్కడ మాట్లాడుకోవడానికి ఏం లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. క్రింజ్ తప్పితే ఏం లేదు. ఎందుకంటే ఇటు వెళ్తే ఈ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇటు తనుజతో పులిహోర కలుపుతున్నాడు, అటు వెళ్తే రీతుతో కలుపుతున్నాడు, రీతు అటు వెళ్తే డిమాండ్ పవన్తో కలుపుతుంది, ఈ పవన్ కళ్యాణ్తో కలుపుతుంది. అసలు ఏం అర్థం కావట్లేదు నాకు అక్కడ ఎపిసోడ్ మొత్తం చూసిన. లేదంటే సంజన తనుజ అనుభవగుడుతుంది ఛాయ్ కోసం. నాకు అసలు అంటే గేమ్ అంటే ఇదా, లేకపోతే వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్తున్నారు, రిలాక్స్ అయ్యారేమో మేబీ, అంటే నామినేషన్స్ అయిపోయినాయి కదా రిలాక్స్ అయిపోయారేమో అనేంత నాకు ఇదిలో వచ్చేసింది. బట్ ఫస్ట్ టైం హౌస్లోనే డాగ్స్ మొరగడం అయితే జరిగింది. అంటే చాలామంది చాలా సీజన్స్లో పడుకుంటుంటారు, డాగ్స్ మొరుగుతుంటాయి. డే టైంలో పడుకున్నప్పుడు హరిత హరీష్ గారు పడుకున్నారు. సో ఎవరైతే ఫస్ట్ పడుకుంటారో వాళ్ళని స్విమ్మింగ్ పూల్లో తోసేయడం అనమాట. సో ఆయన హెల్త్ అంతా ఓకే అయిన తర్వాత ఆయనకు ఆ పనిష్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా చాలా ఓవర్గా టూ మచ్గా కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి మనీష్ కానీ ప్రియా కానీ వీళ్ళందరూ ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ టాస్క్ ఆడేటప్పుడు కూడా ఇమాన్యుల్ రీతు గాబర పడిపోతుంది, మనీష్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇమాన్యుల్ పక్కకు తీసుకెళ్ళి అసలు ఆయన పట్టించుకోమాక, ఓవర్ థింకర్, ఏది అర్థం కాదు, అసలు నువ్వు ఆయన లెక్కలోకి వేయకని చాలా సింపుల్గా చెప్పేశాడు. బికాజ్ మనీష్ అంతా ఏదో మొత్తం ఆయనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు, ఆయనే మొత్తం తన నెత్తి మీద వేసుకున్నట్టుగా అని అంటే ఆయన ఫీల్ అయిపోతున్నాడు. బట్ గేమ్ ఎఫర్ట్స్ మాత్రం వెరీ టూ గుడ్ అబ్బా. అండ్ మొన్న ఎమోషనల్ అయిపోయిన కాంచి కొంచెం రియలైజ్ అయ్యాడేమో, ఆట పనితీరు విధానం కూడా మంచిగా చూపిస్తున్నాడు, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి రాము రాథోడ్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు, బట్ కుకింగ్ చాలా బాగా చేశాడంట. అక్కడున్న హౌస్ మేట్స్ అందరూ చాలా చక్కగా పొగుడుతున్నారు. వెరీ పాజిటివ్ పర్సన్. ఈయన కూడా మ్యాక్సిమం సేవింగ్లోనే ఉన్నాడు, మంచి ఓటింగ్తోనే ముందుకెళ్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూస్తున్నానండి ప్లస్ టీవీ. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.